అది వరుసగా 4 సంవత్సరాలు కొనసాగడానికి కావాల్సిన పద్ధతుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తూ నేనే ఇచ్చిన ఉత్తర్వులు నేను సంతకం పెట్టి 50 కోట్లు పంపించిన సాబు ఓపెన్గా చెప్పాడు. ఏడాది కాలంగా చెప్తూనే ఉన్నాడు కేటీఆర్ గారు. దాంట్లో పాపం రేవంత్ రెడ్డి బృందం వెతికి ఏడాది పట్టింది వాళ్ళని తయారు చేయడానికి 200 పేజీల కేసు తయారు చేశారు. మీరు హైకోర్టులో వేసింది చెత్త కేసు కొట్టేయండి, దీంట్లో ఏమీ లేదు అని చెప్పి అదే హైకోర్టులో ఏసీబీ 200 పేజీల కేసు రాసి పెట్టింది. రిజర్వ్ నుండి జడ్జిమెంట్ ఇప్పుడు వాస్తవానికి ఇవాళ రేపు కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది దానిపైన. కానీ హడావుడిగా ఇవాళ ఏసీబీ నోటీస్ ఇచ్చింది ఇవాళ రండి అని. కారణం ఏంటి అని అంటే గత ఏడాది కాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్. ప్రతి సందర్భంలో డిసెంబర్ 9 నుంచి ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో 23 డిసెంబర్ 9 నుంచి 9 నాటి అమలు చేస్తారని దాన్ని ఒక్కొక్కడానికి ఎగ్గొట్టడానికి కోతలు పెట్టి చేయడానికి ప్రతిసారి ఏదైతే డైవర్షన్ చేస్తున్నాడో అదే దాంట్లో భాగంగా ఇవాళ రైతు భరోసా విషయంలో ఏదైతే రైతుల్ని మోసం చేసిండో, ద్రోహం చేసిండో, రేవంత్ రెడ్డి దగా చేసిండో దాని మీద చర్చ వస్తుంది. ప్రజలు బాగా వ్యతిరేకంగా మాట్లాడతారు మీడియాలో, సోషల్ మీడియాలో. దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవాళ హడావుడిగా ఒక నోటీస్ అయినప్పటికీ కేటీఆర్ గారు ఒక ఉత్తరం రాసి తప్పించుకోవచ్చు. కేసు కోర్టులో పెండింగ్లో ఉంది, రిజర్వ్లో ఉంది కాబట్టి దాని తర్వాత నేను వస్తాను ఉత్తరం రాయొచ్చు. అప్పటిదాకా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఆర్డర్లే ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులు. అరెస్ట్ చేయలేరు మాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా, ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈరోజు అదే ఆఫీస్కి